కట్నం లేని పెళ్ళి. కాంతమ్మ డబ్బుగలదే కానీ కటిక మనిషి, నోటి దురుసు. భర్త లేడు, ఒకే ఒక్క కొడుకు రాముడు. తల్లి స్వభావానికి పూర్తిగా వ్యతిరేకి, అందగాడు కూడా. అయితే ఏ విషయంలోనూ తల్లికి ఎదురు చెప్పే ధైర్యం లేదతనికి. రాముడంటే ముచ్చట వేసి గ్రామంలో చాలామంది అతనికి పిల్లనిస్తామని వచ్చారు. 25,000 కట్నం అడిగింది కాంతమ్మ. అంత ఎత్తు తూగలేని వాళ్ళు తాము విరమించుకోవటంతో సరిపెట్టుకోక పొరుగురు నుంచి వచ్చే సంబంధాలను ఊళ్ళోకి అడుగు పెట్టకుండా కాంతమ్మ మీద దుష్ప్రచారం చేసి పగ తీర్చుకున్నారు. అనుమానం వచ్చి కాంతమ్మ, ఒరే రాముడు, ఈ మధ్య ఒక్క సంబంధము రావటం లేదు, ఊళ్ళో వాళ్ళు చెడగొడుతున్నారేమో అన్నది. రాముడు ధైర్యం చేసి, అంత కట్నం అడిగితే ఊళ్ళో వాళ్ళు శత్రువులయ్యారేమో, అంతా ఏకమైతే మన పని ఏంగాను అన్నాడు. కాంతమ్మ ఆలోచనలో పడి, అలాగైతే ఈసారి వచ్చిన వాళ్ళను ఒక్క పైసా కట్నం అడగను, అసలు కట్నం అక్కర్లేదని చెప్తాను అన్నది. రాముడు చాలా సంతోషించాడు. పొరుగు గ్రామంలో కుటుంబయ్యకు 6 ఆడ సంతానం. అందరిలోకి ఆఖరిది సీత చక్కని చుక్క. పై 5 కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసి ఒక్క పైసా కూడా కట్నం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాడు కుటుంబయ్య. సీత చక్కందనం చూసి ఎవరో ఒకరు కట్నం లేకుండా చేసుకోకపోతారా అని అతని ఆశ. కానీ ఆ ఆశ తీరేలా కనిపించలేదు. కట్నం రాదని తెలియగానే వచ్చిన సంబంధాలు కొన్ని వెనక్కు తగ్గాయి. సీత పెళ్లి ఎలాగా అని దిగులు పడుతున్న కుటుంబయ్యకు కాంతమ్మ కొడుకు సంబంధం గురించి తెలిసింది. అతను కాంతమ్మను కొడుకును పెళ్లి చూపులకు ఆహ్వానించాడు. ఇద్దరూ వచ్చి పిల్లను చూశారు. రాముడికి సీత బాగా నచ్చి ఆ పిల్ల తనకు దక్కితే అదే 10,000 అనుకున్నాడు. కాంతమ్మకు ఇల్లు నచ్చలేదు, బోసిగా ఉన్నది. సీత తల్లి మెడలో పసుపు తాడు తప్ప ఇంకేమీ లేదు. కట్నం అక్కర్లేదు అని కొంచెం సేపు ఆగి, మీ పిల్లకు 25 కాసుల బంగారు నగలు మాత్రం చేయించి పెట్టాలి అన్నది కాంతమ్మ. మొదటి మాటకు వికసించిన కుటుంబయ్య ముఖం రెండో మాటకు మాడిన పెంకులా అయిపోయింది. రాముడు ఉలిక్కిపడి, కట్నం సొమ్ము ఇలా రాబట్టాలని చూస్తున్నదన్నమాట అనుకున్నాడు. అమ్మ, నేను పేదవాణ్ణి, అంత బంగారం తేలేను తల్లి అన్నాడు కుటుంబయ్య. బంగారం తెచ్చి నా ఒళ్ళో పొయ్యమన్నానా? పిల్ల ఉంటేనే కదా ఉండేది, ఆలోచించుకోండి అంటూ కాంతమ్మ కొడుకుని లేపి బయటకు నడిచింది. ఇక సీత తనకు దక్కదని నిరాశ చేసుకొని తల్లిని తిట్టుకుంటూ ఆమె వెంట నడిచాడు రాముడు. జరిగిన సంగతి తెలిసి సీత అక్కలు తమ నగలన్నీ సీతకు పెట్టి పెళ్లి చేసేసి తరువాత కాంతమ్మకు ఎలాగో సర్ది చెప్పవచ్చునని తండ్రికి సలహా ఇచ్చారు. మీరు కోరిన ప్రకారం పిల్లకు బంగారం పెడతాను అని కుటుంబయ్య కాంతమ్మకు కబురు చేశాడు. అందమైన కోడలు వంటి నిండా బంగారంతో వస్తున్నందుకు కాంతమ్మ మురిసిపోయింది. పెళ్లి జరిగిపోయింది. వంటి నిండా బంగారు నగలతో సీత అత్తవారింటికి వెళ్ళిపోయింది. తన నగల రహస్యాన్ని ఆమె తన భర్తకు చెప్పటానికి భయపడింది. నగలు లేకుండా తిరిగి వెళితే తమ భర్తలు కోపగిస్తారు. అందుచేత సీత అక్కలు తమ చెల్లెలు ఎప్పుడు పుట్టింటికి వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ కాంతమ్మ సీతను పుట్టింటికి పంపలేదు. సీతకు నెల తప్పింది. కోడలిని ఏకంగా పురిటికి పంపుతానని కాంతమ్మ వియ్యంకుడికి కబురు పంపింది. నెలలు నిండిన సీత పుట్టింటికి ప్రయాణం అయ్యేటప్పుడు రోజులు బాగాలేవు, దొంగతనాలు జాస్తిగా ఉన్నాయి, నీ నగలు ఇనప్పెట్లో భద్రంగా ఉంచుతాను అన్నది కాంతమ్మ. సీత కొయ్యబారిపోయింది. తమ నగల కోసం వచ్చిన అక్కలు సీతను పసుపుతాడుతో చూసి, ఈసారి కూడా నగలు లేకుండా వెళ్తే మా భర్తలు ఇంట్లో అడుగు కూడా పెట్టనీయరు అని లబలబలాడారు. సీత వెనకనే రెక్కలు కట్టుకొని వచ్చిన అల్లుడి చేతులు పట్టుకొని ప్రాధేయపడుతూ ఉన్న సంగతి చెప్పేశాడు కుటుంబయ్య. మీ ఇనప్పెట్టులో ఉన్న నగలు తెచ్చి మా అక్కలకు ఇయ్యకపోతే వాళ్ళ కాపురాలు కూలిపోతాయి అని సీత భర్తతో అంది. రాముడు నివ్వెరపోయాడు. జరిగిన సంగతి తల్లికి తెలిస్తే తనకు సీతతో కాపురం చేసే ప్రాప్తి ఉండదు. అతను ఒక నిర్ణయానికి వచ్చి, నగలు తెచ్చిచ్చే పూచి నాది అని సీతకు మాటిచ్చాడు. అతను తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. ఒకనాడు తన తల్లితో, అమ్మ, సీతను గురించి పీడకలు వచ్చింది, ఒక్కసారి చూసొస్తాను, ప్రసవ సమయం కదా, మర్నాటికల్లా వచ్చేస్తాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. మర్నాడు రాత్రి చీకటి పడగానే తన కొడుకు రాడని నిర్ధారణ చేసుకొని తలుపు మూసి కాంతమ్మ పడుకుంది. కొంచెం పొద్దుపోయాక తలుపు తట్టిన చప్పుడైంది. కొడుకే కదా వచ్చాడనుకొని కాంతమ్మ వెళ్ళి తలుపు తీసింది. ఒక ముసుగు దొంగ చటుక్కున లోపల జొరబడి ఒక చేత్తో కాంతమ్మ నోరు మూసి రెండో చేత్తో కత్తి చూపించి, నోరు తెరిచావా, జాగ్రత్త, ఇనప్పెట్టు తాళాలెక్కడ అని గద్దించాడు. కాంతమ్మ గడగడలాడుతూ తాళాలిచ్చింది.
దొంగ కాంతమ్మ కాళ్ళు చేతులు కట్టేసి ఇనప్పెట్టె తెరిచి నగలు తీసుకొని పారిపోయాడు. మరి కాసేపటికి తలుపు వేసుకోలేదా అమ్మా అంటూ లోపలికి వచ్చిన రాముడు తల్లిని చూసి లబలబలాడుతూ ఆమె కట్లు విప్పాడు. తలుపు చప్పుడైతే నువ్వేమోనని తలుపు తీశాన్రా నాయనా, దొంగ సచ్చినాడు, కత్తి చూపించి ఇనప్పెట్ట అంతా దోచుకుపోయాడు, నన్ను కట్టి పడేశాడు అని కాంతమ్మ వాపోయింది. రోజులు మంచివి కావు, ఎవరో తెలియకుండా తలుపు తీస్తారా అంటూ రాముడు ఇనప్పెట్ట సొరుగులన్నీ గాలించి, ఇంకా నయం నీ నగలు పోలేదు, సీతవే పోయాయి. సీత నగలు పెట్టుకుని పుట్టింటికి వెళ్ళినా బాగుండేది, సీత నగలు మాత్రమే పోయాయంటే ఎవరు నమ్మరేమో అన్నాడు చింతిస్తూ. మనమేనా అంత చేతగాని వాళ్ళం? రేపీ పాటికి సీతకు నగలన్నీ చేయిస్తాను, అవి దొంగలు ఎత్తుకుపోయినట్టు ఎవరికీ తెలియనవసరం లేదు అన్నది కాంతమ్మ పౌరుషంగా. సీత 12 బిడ్డకు జన్మనిచ్చింది. బారసాల నాడు అత్తగారు కోడలు వంటి నిండా బంగారం నగలు దిగవేసింది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.